మమ్మీ కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయొచ్చు కదా, చూడు 3 times మ్యూజిక్ కాల్స్. మోగి మోగి శాంతించిన అలేఖ్య సెల్ ఫోన్ చూసి విసుక్కుంటూ అన్నాడు 12 ఏళ్ల చంటి. సమాధానం ఏమని చెప్పాలో అర్థం కాక చిన్నగా అంది, చూసుకోలేదురా. ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు? ఫోన్లో నుంచి తల ఎత్తకుండానే ఫోన్ చెక్ చేస్తూ అన్నాడు చంటి, అమ్మమ్మ. ఓ సరేలే అంటూ చిన్నగా ఒక నిట్టూర్చి విడిచి ఇంటి పనిలో పడిపోయింది. మంచు దుప్పటి కప్పుకున్న పచ్చటి పల్లెల్లో తెల్లని పరదాలు కప్పినట్టు ఉన్న వెన్నెలని జగమంతా పరిచి మబ్బుల మాటన దాగి తొంగి తొంగి చూస్తున్నాడు అందరి మామ. అప్పుడే రారమ్మని పిలుస్తున్న చందమామ కోసం మిద్దె మీదకి వచ్చి అందమైన జాబిలిని చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్న అలేఖ్య కుడి భుజం మీద వెనక్గా వచ్చి చెయ్యి వేసి, ఏంటి అలేఖ్య, ఇంత చలిలో బయట ఏం చేస్తున్నావు? కిందకి వెళ్దాం పదా. మీ అమ్మ ఫోన్ చేసింది. భుజం మీద చెయ్యి పడగానే తల తిప్పి తననే చూస్తున్న అలేఖ్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు భర్త రవి. అంతలోనే ఫోన్లో మాట్లాడుతూ చంటి మిద్దెపైకి వచ్చి, హా అమ్మమ్మ, ఇదిగో మమ్మీకి ఇస్తున్నాను, మాట్లాడు అంటూ అలేఖ్య చేతికిచ్చాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని భర్త కొడుకు వైపు చూసి అంది, నేను మాట్లాడి వస్తాను, మీరు కిందికి వెళ్ళండి అని. ఇద్దరు సరే అంటూ వెళ్ళిపోయారు. హా మమ్మీ చెప్పు, తిన్నారా? అన్నయ్య డాడీ ఏం చేస్తున్నారు? దాదాపు గంట మాట్లాడాక నయనాల నుంచి జారాల వద్దా అని సంశయిస్తున్న కన్నీటిని బలవంతంగా బంధించి చీకట్లో ఆకాశం కేసి చూస్తూ గట్టిగా కనురెప్పలు మూసుకుంది. బయటపడే మార్గం లేకపోయినా కంటి కొసల నుంచి కొన్ని బిందువులు జారగా మరికొన్ని కన్నీరు గుండెలోకి జారి హృదయం భారమయ్యింది. కనులను దాటలేని కన్నీరు హృదయాన్ని తడిచేస్తాయి. హృదయం దాచలేని వేదనను కన్నీరు తుడిచేస్తాయి కదూ అనుకుంటూ గట్టిగా ఒక నిట్టూర్చు ఇడిచి దీర్ఘంగా ఒక శ్వాస తీసుకుని, సరే బై మమ్మీ, జాగ్రత్త, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్టేసి కిందికి నడిచింది. భర్త గుండె పైన తల వాల్చి కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఎంతకే నిద్ర పట్టలేదు. మెదడులో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంత నొప్పి. తన బాధని చెప్పి మంచి నిద్రలో ఉన్న భర్త నిద్ర చెడగొట్టడం సమంజసం కాదని లేచి అరలో ఉన్న జెండుబాముని 2 పొరల మందాన తలకి పట్టించి భర్త పక్కన పడుకుంది. మనసున ఎగిసిపడే ఆలోచనల సుడిగుండం రేపిన అలజడిని నుదుట రాసుకుని చిన్ని పొరలు ఏం అవుతాయి? అటు ఇటు కదిలి కదిలి తెల్లారే ముందు ఎప్పటికో బలవంతంగా నిద్రలోకి జారుకుంది అలేఖ్య. అలేఖ్యకు 16 ఏళ్లకే పెళ్ళయింది. 18 పడగానే చంటి పుట్టాడు. సిటీలో పుట్టి పెరిగిన అలేఖ్యకు తక్కువ కట్నంతో పెళ్ళైపోతుంది అని పల్లెటూరులో ఉండే రవితో సంబంధం మాట్లాడుకుని, ఇంతకంటే మంచి సంబంధం మేము చేయలేమమ్మా అన్న తల్లిదండ్రుల ఎమోషనల్ బ్లాక్మెయిల్ తో చదువుకోవాలి అనే తన కోరికకు 3 ముళ్ళు వేపించుకుంది. పెళ్లి తర్వాత చదివిస్తాను అని రవి ఇచ్చిన మాటను, నిన్ను ఈ పల్లెటూరులో ఉంచం, సిటీలో మా దగ్గరే తనకి జాబు చూపి మిమ్మల్ని తీసుకెళ్తాం అన్న తండ్రి మాటలను గుడ్డిగా నమ్మి మౌనంగా తలూపింది. పెళ్ళయ్యాక ఇచ్చిన మాటను గట్టున పెట్టి తండ్రి జారుకున్నాడు. భర్త పెళ్ళాన్ని ఇంకా చదివిస్తే పొగరు పడతారు, చదివించకు అని ఓ గొప్ప ఫ్రెండ్ ఇచ్చిన సలహాను అనుసరించి తను తండ్రిలాగే మాట తప్పాడు. ఎవరిని ఏం అనలేక నా వాళ్ళే కదా అని సర్దుకుని సాగిపోతున్న అలేఖ్యను అత్త మాత్రం వదల్లేదు. వాళ్ళ కోడలు అలా చేస్తుంది, వీళ్ళ కోడలు ఇలా చేస్తుంది, ఈ పిల్లకు పని చేత కాదు అంటూ మాటలతోనే గుండెకు తూట్లు పొడిచేది. అలవాటు లేని పొలం పనులు అయినా వారితో సమానంగా చేయాలి, మాట పడకూడదు అనే తాపత్రయంతో చాలా కష్టపడేది. అయినా వారిని సంతృప్తి పరచలేక మాటలు పడుతూనే ఉండేది. ఇంత కష్టపడుతున్నా మాటలు పడుతున్నా ఏనాడు తల్లిదండ్రులకు అన్నయ్యకు ఈ విషయాలు చెప్పేది కాదు.
వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక అంతా మనసులోనే దాచుకునేది. కష్టాలను పంచుకుంటే భారం తగ్గుతుంది అనుకుంటారు చాలా మంది. ఆ భారం అవతలి వారు మోస్తారు అనుకున్నప్పుడు చెప్పకుండా మనసులో దాచుకోవడమే ఉత్తమం అనేది అలేఖ్య భావన. అందుకే మౌనంగా అన్ని భరించేది, కానీ ఏనాడు బయటపడేది కాదు. పగలు తరువాత రేయి, రేయి తరువాత పగలు ఉన్నట్లే సుఖ దుఃఖాలు కూడా దోబూచులాడుతుంటాయి. సహనంగా అన్ని ఎదుర్కొన్నప్పుడే శాంతంగా జీవితం సాగిపోతుంది. చంటి పుట్టిన 10 ఏళ్ల తర్వాత తల్లి భార్యలు పెట్టి ఇబ్బందులు అనే సూటిపోటి మాటలు వినలేక తను ఇక మారద్దు అని అర్థమై పెద్దల సమక్షంలో ఇడిపోయి వేరుకాపురం పెట్టారు. భగవంతుని దయనో వారు చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ విడిపోయాక రవి మొదలుపెట్టిన చిన్న వ్యాపారం పుంజుకుని నలుగురిలో మంచి పేరుతో పాటు 4 రాళ్లు కూడా వెనకేసుకుంటూ సాఫీగా బతుకుబండి సాగిపోతుంది. తమకి ఉన్న పొలం కౌలుకు ఇచ్చి తన సమయం పూర్తిగా వ్యాపారానికి కేటాయించడంతో అలేఖ్యకు పొలం పనుల నుంచి విముక్తి లభించింది. ఇంటిని చూసుకుంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇటు అలేఖ్య పుట్టింట్లో తన పెళ్ళై వెళ్ళిపోయాక సరదాకి మందుకి అలవాటు పడి తండ్రి అన్నయ్య ఇద్దరు పూర్తిగా దానికి బానిసలు అయిపోయారు. భర్త తాగుతున్నాడు అని అసలే సఖ్యత లేని అలేఖ్య అన్నయ్య భార్య విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అలేఖ్య అన్నయ్య ఇంకా ఎక్కువ తాగడంతో తన ఆరోగ్యం కూడా పాడైంది. ముందు నుంచే తాగి అలవాటు ఉన్న అలేఖ్య తండ్రి కొడుకు కాపురం ఇలా అయ్యింది అనే వంకతో ఇంకా ఎక్కువ తాగడం మొదలెట్టాడు. అసలు మందుకు బానిసలు అయిన వారికి పరిసరాలను పట్టించుకునే అంత విజ్ఞత ఉండదు. ఏదో ఒక వంకతో తాగాలి అనే చూస్తారు, కానీ వదిలించుకునే ప్రయత్నం మాత్రం చేయరు. తాగుడు అనే వ్యసనం ఒక మోహిని పిశాచి పట్టుకుంది అంటే సాధారణంగా వదలదు. మానేయాలి అనే ఆలోచన మెదడులోకి వస్తే మానడం కష్టం కాదు, కానీ ఆ లోపే ఆ ఊబిలోకి పూర్తిగా దిగిపోయి బానిసలు అయి వదులుకోలేనంతగా కూరుకుపోతారు. అందుకే ప్రపంచం మొత్తం ఎటుపోయినా ఏది ఏమైనా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా కానీ మద్యం వ్యాపారం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూనే ఉంటుంది. బతుకుల మీద బండేసి శవాల మీద మరమలారు ఏరుకుని తింటూ నిర్లక్ష్యంగా ఎదిగిపోతూనే ఉంటుంది. తండ్రి అన్నయ్య ఇద్దరు తాగి ఇంటిని పట్టించుకోకుండా మత్తులో తల్లిని తిట్టడం, గొడవ పడడం సాధారణం అయిపోయింది. ఇద్దరు ఇంట్లో లేనప్పుడు అలేఖ్యకు ఫోన్ చేసి తన బాధ అంతా చెప్పుకుని ఫోనులోనే ఏడ్చేది తల్లి. తనని ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి 4 మాటలు చెప్పేది, కానీ ఇంట్లో పరిస్థితిని విన్న అలేఖ్యకు తన తల్లి ఏడుస్తుంటే బాధతో విలవిలలాడే తన మనసుని తాను ఓదార్చుకోవడం మాత్రం సాధ్యమయ్యేది కాదు. అసలే సున్నితమైన మనసు. తలనొప్పి సమస్య ఉన్న అలేఖ్యకు ఎక్కువగా ఆలోచించి మెదడులో నరాలపై ఒత్తిడి పెరిగి తలనొప్పి తీవ్రతరం అయ్యేది. అన్నయ్యకు తండ్రికి చెప్పి తల్లిని తన దగ్గర ఉంచుకుందాము అంటే మేము బతికే ఉన్నాము, మేము చూసుకోలేమా అని మందుమత్తులో ఒకసారి కోపంగా అన్నయ్య అన్న మాటలు గుర్తొచ్చి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోయేది. కన్నవారిని కదిలించలేక, ఇంట్లో భర్తకి చెప్పుకోలేక తనలో తానే సతమతమవుతూ బాధపడుతూ నలిగిపోయేది అలేఖ్య. అప్పటికి పుట్టింట్లో ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే భర్తతో చెప్పి తన వంతు సహాయం చేసి ఆదుకునేది, కానీ తన ప్రేమని చేయుతని తండ్రి అన్నయ్య ఎప్పుడూ గుర్తించేవారు కాదు. ఎక్కడైనా పుట్టింటి నుంచి తనకి చేయుత కోరుకుంటుంది ఆడపిల్ల. అలేఖ్య విషయంలో మాత్రం మీకు ఇంత ఆస్తి ఉన్నా మాకేం పెట్టావు అని తండ్రి మత్తులో ఒకసారి తనని అన్న మాటలకు అసలు తనకన్నా తనేం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందో లేదో అని తల పట్టుకునేది.
అమ్మతో ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి తనకి తల పగిలే అంత తలనొప్పి వస్తుంది. తనకి తెలియకుండానే కన్నులు కన్నీటితో నిండిపోతాయి. అలా అని అమ్మని దూరం పెట్టలేదు. ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి తనది. భర్తకు చెప్పుకుని తన తండ్రిని, అన్నయ్యని తన ముందు తక్కువ చేయలేక గుండెలో దాచుకుని మౌనంగా రోధించేది. మనుషులతో పనిలేని కాలం మెరుపులా పరిగెడుతుంది. మంచువానలో మునిగిపోయి గజగజ వణుకుతున్న పల్లెను వెచ్చగా ఆకున చేర్చుకోవడానికి నిస్వార్థంగా ఉదయించాడు సూర్యుడు. తన కోసం 1000 కనులతో వణుకుతూ ఎదురు చూస్తున్న మానవాళిని వెచ్చని కిరణాలతో ఉత్తేజపరుస్తూ జీవం నింపుతూ తన వ్యాహాలు కొనసాగిస్తున్నాడు. ఇంటి పనులు ముగించుకొని ఇద్దరికీ వడ్డించి భర్త తన రోజువారీ వ్యాపారం కోసం తన షాప్కి వెళ్తే చంటిని స్కూల్కి పంపించి తను అంతా తిని నీరెండలో గార్డెన్లో అరుగు మీద కూర్చోగానే తన పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద చిరునవ్వుతో ఉన్న తన అమ్మ ఫోటోలో తనకి మనసు మాటున ముసుగేసిన మౌన రోదనే కనిపిస్తుంది. ఆడపిల్ల జీవితానికి ఆవేదన ఎప్పుడూ దగ్గరి చుట్టమే మోస్తూనే ఉంటుంది, పుట్టింటి రూపంలోనో అత్తింటి రూపంలోనో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు. థ్యాంక్ యూ.